హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. మనం ఈ వీడియోలో హీరో ఇగ్నిటర్ కంప్లీట్ రిస్టోరేషన్ చేయబోతున్నాం. బోర్డ్ మొత్తం పెయింటింగ్ అంతా రిజిస్ట్రేషన్ కూడా. ఫస్ట్ అయితే మనం ఆఫ్టర్ చూద్దాం. చూసారు కదా, బైక్ అయితే కంప్లీట్ కొత్త ప్యానల్స్ లాగా మొత్తం అంతా డిగ్లింగ్ కనిపిస్తుంది. విత్ మొత్తం అంతా యాక్సెసరీస్ అన్ని కొత్తలా ఉన్నాయి. కాకపోతే మొత్తం పెయింటింగ్ వేసిన వెహికల్ అనేది మొత్తం పెయింటింగ్, ఇంజిన్ మొత్తం అన్ని కూడా A to Z అన్ని అయితే వర్క్ అవుతాయి. ఇప్పుడు మొత్తం అన్ని కూడా యాజ్ లైక్ ఫర్ అనమాట. మీకు ఫర్ వెహికల్ ఎలాగే ఉంటుందో అలాగే ఉంటుంది వెహికల్ కూడా. కాకపోతే కొన్ని యాక్సెసరీస్ దొరకలేదు, వాటితో మేనేజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ వెహికల్ ఎంత ఖర్చు అయింది మొత్తం అనేది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందుగా మనకి వెహికల్ మీద ఉన్న మొత్తం ప్లాస్టిక్ ఐటమ్ అవనివ్వండి, ఇంజన్ అవనివ్వండి, మొత్తం అంతా తీసేయండి. బయటికి సాచి వీల్స్ ఉంచి సరిపోతుంది. మిగతావన్నీ కూడా తీసేసి మొత్తం అంతా ఏమాత్రం మట్టి ఆయిల్ లేకుండా కంప్లీట్గా క్లీన్ చేసేయాలి. మొత్తం ప్యానల్స్ అన్నీ కూడా ఏ పార్ట్గా పార్ట్ ఇప్పేసి మొత్తం అన్నీ చూసారు కదా, ఏ పార్ట్గా పార్ట్ ఇప్పేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. వాటర్ తోటి కుదిరితే సర్ఫ్ కూడా యూస్ చేయండి. ట్యాంక్ కూడా మనకు నష్టపడిస్తుందని చాలా వరకు. సో దీనికి రస్ట్కి అయితే మనం వాటర్ అన్ని పేపర్ స్మూత్ హార్డ్ రేంజ్లో ఏదైతే దానికి కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పర్టికులర్ పెయింట్ యూస్ చేయండి, ఆ పర్టికులర్ హ్యాండీ పేపర్ అనేది. ఇప్పుడు ఏంటంటే ట్యాంక్కి అలాగే కాకుండా ప్లాస్టిక్ వాటికి కూడా స్టిక్కరింగ్ ఉంటుంది. వాటిని మామూలుగా గోరుతో పీకితే మీకు రాదంటే, ఎందుకంటే చాలా సంవత్సరాల వరకు ఉండిపోతుంది స్టిక్కరింగ్ అనేది. సో అది పీకాలని ఖచ్చితంగా మీరు ఒక ఎయిర్ గన్ కానీ లేదా ఒక హీట్ వచ్చేదా యూస్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా, నేనైతే మొత్తం హీట్ చేస్తాను. ముందర మా హ్యారీ కూడా చూస్తాను ఏంటి గన్ అని చెప్పి. సార్ ఎప్పుడు యూస్ చేయలేదు దీన్ని, యాక్చువల్గా వారి కోసం తీసుకున్నాం. ఈ రకం కూడా మనకు పడుతుంది. ఇది మొత్తం అంతా స్టిక్కరింగ్ అంతా కూడా మొత్తం ఫుల్ హీట్ చేయాలి. హీట్ అంటే చేయి పెడితే సొరకంట పోయేలాగా ఆ రకంగా హీట్ చేస్తే మీకు ఎర్లీగా అలా సింపుల్గా వచ్చేస్తుంది. అంటే పొక్కులుగా వస్తుంది. బ్లేడ్లు గట్రా వేయించొద్దు, హ్యాండ్తో మొత్తం ట్రై చేయండి, నీట్గా వస్తుంది. లేని వల్ల మీరు యూస్ చేయండి, మొక్క బ్లేడ్ గట్రా యూస్ చేయండి. మళ్ళీ కటింగ్ చేయడం లేదా ఎక్స్ట్రా పైల్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే చూసారు కదా, కంప్లీట్ సింపుల్గా వచ్చేస్తుంది. మొత్తం అంతా అలా యాజ్ ఇట్ ఈస్గా అలా స్లోగా లాగితే సరిపోతుంది. మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇంకేస్ మీకు రాకపోతే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ హీట్ చేయండి ఫుల్గా. గంతో హీట్ చేస్తే మళ్ళీ మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా మీకు స్టిక్కరింగ్ అయితే కంప్లీట్గా ఊడిపోతుంది. అలాగే మన ఛానల్ కనుక మీరు కొత్త కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మెకానిక్ కావాలంటే రీమోడలింగ్ మొత్తం మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మా గ్యారేజ్లో. అండ్ మొత్తం చూసారు కదా, ఆల్మోస్ట్ స్టిక్కరింగ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. మొత్తం నల్లగా పీకండి, కంగారు ఏం లేదు. స్లోగా పీకితే సింపుల్గా వస్తుంది. ఒకేసారి పీకితే మనకి కట్ అయిపోతుంది. ఒకసారి కట్ అయిపోతుంది. ఇంచ్ ఉంది, ఇంచ్ పట్టుకుని మెల్లగా లాగిడమే. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సాచెస్కి పెయింట్ వేయాలంటే ఫస్ట్ సాచెస్ పెయింట్ వేస్తే మిగతా నెల మెల్లమెల్లగా వేసుకుంటే. సాచెస్ అయితే మామూలుగా మెటాలిక్ ఏనక్కర్లేదు, బ్లాక్ కలర్ పెయింట్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి సాచెస్ మొత్తం పెయింట్ అనేది మామూలు మెటాలిక్ వేయకుండా మామూలు పెయింట్ వేసి దానికి లోపల ఉంటుంది కదా. సో పెయింటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎండ ఉన్నప్పుడు వేయాలి, క్లైమేట్ ఎండగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. మామూలుగా క్లౌడీ టైప్లో వేయకూడదు, అంటే వర్షాలు పడేటప్పుడు ఉంటాయి కదా, అలాంటప్పుడు మాత్రం పెయింట్ వేయద్దు. ఎప్పుడైనా పెయింట్ వేస్తే మీరు ఖచ్చితంగా ఎండ ఉన్నప్పుడు వేయండి. ఇంకేస్ మీరు ఒక వర్కర్ అయితే పెయింటర్ అయితే. తర్వాత ఏంటంటే మనకి ప్లాస్టిక్ అయితే మొత్తానికి కూడా ఒక బ్లాక్ కలర్ కోటింగ్ కొడతాం. ఎందుకంటే మన స్మూత్నెస్ రావడం కోసం బ్లాక్ కలర్ కోటింగ్ అయితే కొట్టడం జరుగుతుంది. అంటే మీకు బ్లాక్ కలర్ మెటాలిక్ ఎక్కడ వేస్తారో ఆ పర్టికులర్ ప్లేస్ అంతా మనకి ఈ బ్లాక్ కలర్ కోటింగ్ కొడుతున్నాం. ఇది ఏంటంటే క్రీమీ బ్లాక్ అంటే డల్ బ్లాక్ అలా ఉంటుంది చూడటానికి. చూసారు కదా, పెయింట్ అది వేస్తారు, పెయింట్ డాడీ వేస్తున్నారు మొత్తం అంతా డల్ బ్లాక్. ఇది వేసిన వెంటనే ఆరిపోతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక 30 seconds లోపు ఆరిపోతుంది. చూసారు కదా, వేడియం వేస్తున్నాడు, ఎండకి ఎంటనే ఆరిపోతుంది, చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది. ఇది ఎందుకు వేస్తారంటే ఇప్పుడు మనకి స్మూత్గా ఉన్నాయి. ఇప్పుడైతే ఇది వేసిన తర్వాత మళ్ళీ వాటర్లో పెట్టి పైలు చేస్తారు అన్నమాట. స్మూత్నెస్ కోసం ఈ పెయింట్ అయితే వేస్తారు. ఫస్ట్ పెయింట్ వేసి ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. చాలా మంది మామూలు డైరెక్ట్గా మొక్క పెట్టేసి మొక్క కూడా పెట్టరు, మామూలుగా వాటర్ సేవ్ చేసేసి మామూలుగా బ్లాక్ వేస్తారు డైరెక్ట్గా. ఆ రకంగా వేయకూడదు. చూసారు కదా, మొత్తం అంతా పెయింట్ వేసినట్లయితే మామూలుగా డబుల్ బ్లాక్లా ఉంది. సో ఇలాగే మొత్తం ఏదైతే మీరు మెటాలిక్ బ్లాక్ వేయాలనుకుంటున్నారో దాని మొత్తానికి కూడా అన్ని ఐటమ్స్ కూడా డబుల్ బ్లాక్ అయితే వేసేయండి. చూసాను, నేనైతే అన్నిటికీ డబుల్ బ్లాక్ వేసేసాను. ఇది పైల్ చేయడం కోసం అని చెప్పేసి డబుల్ బ్లాక్ మొత్తం వేసేసాను. సరే కదా, ప్యానల్స్ మొత్తం మెటాలిక్ బ్లాక్ ఎక్కడ పడితే మొత్తం వేసేసాను. చూసారు కదా, అలాగే సాచెస్ కూడా మా నార్మల్ బ్లాక్ వేసాను. ఇది మెరుస్తుంది మెటాలిక్ బ్లాక్ లాగే. సో చాలా హ్యాపీ అండి, మనకి కొంచెం ఖర్చు తగ్గింది. మెటాలిక్ పెయింట్ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది మొక్క పెట్టాలండి. ఇదైతే బ్రాండ్ అనేది బెస్ట్ అండి మొక్కలో. సో మొక్క అనేది ఎందుకు పెడతారండి, అక్కడ డెన్స్ ఉన్నాయి, చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంది. ఆ మొక్క పెడితే అలా కవర్ అవుతుంది అక్కడ. ఆ తర్వాత మీకు సాఫ్ట్ ఎమ్లీ పేపర్తో వాటర్లో మెల్లగా అలా స్మూత్ చేయాలి. మొత్తం మొక్క పెట్టిన బిట్ దగ్గర కూడా అలా మెల్లగా స్మూత్ చేస్తే అలా పావుతూ ఉంటే మీకు స్మూత్నెస్ అనేది వస్తుంది. అంటే మీకు పెయింట్ వేసినప్పుడు గరుగ్గా ఉంటుంది కదా, ఆ ప్రాబ్లమ్స్ ఉండకుండా మీకు మొత్తం అంతా కూడా మీకు వాటర్లో పెట్టేసి
అలా స్మూత్‌గా పాముతూనే ఉండాలి. స్మూత్‌నెస్ వచ్చేంత వరకు అక్కడ ఎక్కడైతే మీకు స్మూత్‌నెస్ లేదో మొత్తం ఏదైతే మొత్తం ఎన్ని ప్యానెల్స్‌కైతే మీరు మొక్క పెట్టారో, ఏవైతే స్మూత్‌నెస్ లేవో అవన్నీ కూడా మీరు నీట్‌గా ఈ వాటర్ ఎనీ పేపర్‌తో స్మూత్ చేసుకోవాలి. అది కూడా మీకు స్మూత్ పేపర్ ఉంటుంది, హార్డ్ పేపర్ ఉంటుంది. అక్కడ ఏదైతే పనిచేస్తుందో అది వేయాలి. ఇప్పుడు మనం ఏదైతే మొక్క మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మెటాలిక్ పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. యాక్చువల్‌గా మెటాలిక్ అంటే మెరలండి. ఇది మెరటం లేదు అసల. ఎందుకు మెరటం లేదన్నది నాకు కూడా అర్థం కాలేదు. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఇదేంటి మెటాలిక్ పెయింట్ కదా తీయాలి ఇది అవుతుందని చెప్పేసి. చూసారు కదా మెటాలిక్ పెయింట్ వేయడం జరుగుతుంది. ట్యాంక్‌కి అలాగే సైడ్ ప్యానెల్‌కి డూమ్ వైజెస్‌కి అన్నిటికి కూడా. కానీ మెరటం లేదు. చాలా డిసప్పాయింట్. సర్లే అయిపోయింది కదా ఇంకేం చేస్తాం ఇంకా అని చెప్పేసి నేను కూడా కామ్ అయిపోయాను. కానీ ఎండింగ్‌లో ఉంది ట్విస్టు. ఇది ఎందుకు మెరడానికి కారణం ఏంటనేది ఎండింగ్‌లో చూపిస్తాను మీకు. మీరు అవాక్ అయిపోతారు. అలాగే మనకి గ్రే కలర్ కూడా మొత్తం వేయడం జరుగుతుంది. బండికి ఏదైతే మాన్యువల్ వచ్చిందో, సీ బుక్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ వేయించుకునేటప్పుడు కూడా ఫర్దర్ మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో చూసారు కదా ఇదైతే మెటాలిక్ పెయింట్ ఇది కూడా ఇదైతే మెరుస్తుంది. కంపేర్ చేసుకుంటే బ్లాక్ మెటాలిక్‌కి ఇదైతే గ్రే సిమెంట్ గ్రే కలర్ అయితే చాలా బాగా మెరుస్తుంది మెటాలిక్ అనేది. అలాగే మనకి ఇంజిన్ కూడా గ్రే కొట్టేస్తున్నాం మొత్తం. యాక్చువల్‌గా బోర్‌కి అయితే మనం బ్లాక్ కొట్టాలి. కానీ మాది బోర్ చేసినప్పుడు అయితే వేయడం మర్చిపోయాం. ఇప్పుడు మొత్తం మీద ఒకసారి వేద్దాం అనుకుని ఇంకా అలా వదిలేసాం. ఇంజిన్ కూడా మొత్తం మనం గ్రే అయితే వేయడం జరుగుతుంది. అలాగే వీల్స్ కూడా గ్రే ఇచ్చారు. సో సిమెంట్ గ్రే అండి. సిల్వర్ గ్రే కాదు. సిల్వర్ గ్రేకి, సిమెంట్ గ్రేకి చాలా తేడా ఉంటుంది. సిల్వర్ అనేది కొంచెం వైట్ కలర్ ఉంటుంది. ఇదైతే డల్ కలర్‌లో ఉంటుంది సిమెంట్ కలర్‌లో. సో దీనికి కూడా టైర్స్ కూడా ఇది ట్యూబ్‌లెస్ చూసారు కదా మొత్తం అంతా నేను వేసేసాను. మెరుస్తున్న మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిమెంట్ గ్రే. మడ్గార్ కూడా బ్లాక్ అలాగే మెటాలిక్ గ్రే. 2 మెటాలిక్ కాదు బ్లాక్ మెటాలిక్ మెరటం లేదు. అలాగే డిసప్పాయింట్ అయ్యాను. అలాగే బ్లాక్ కూడా తీసుకొచ్చి అంటే మెటాలిక్ గ్రే కాకపోతే మెరటం లేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. సర్లే ఇంక అయిపోయింది కదా ఏం చేస్తామని కామ్ అయిపోయాను ఇంకా. నెక్స్ట్ అలాగే చూసారు కదా సైలెన్సర్ అయితే ఇంక దగ్గర దగ్గర ఆరిపోతుంది. నెక్స్ట్ మిగతావి ఏమవుతున్నాయి ఇవి కూడా సిల్వరే చూసారు కదా ఇది సిమెంట్ సిల్వర్ అండి. ఐ మీన్ సిమెంట్ మెటాలిక్ గ్రే. ఓకే. నెక్స్ట్ మిగతా బ్యాలెన్స్ చూసారు కదా లైటింగ్‌లో ఉంటే మాత్రం ఎలా ఉందో చాలా బాగుంది నాకది పెయింట్ ఇచ్చింది. ఇది సిల్వర్ అండి. ఇది మెటాలిక్ కాదు నార్మల్‌దే. నార్మల్ సిల్వరే మెటాలిక్ అయితే కాదు ఇది. ఇది మెటాలిక్ కూడా అవసరం లేదు. జస్ట్ ఓన్లీ బ్యాక్ కవర్‌కి అలాగే ట్యాగ్ లాక్ మాత్రమే సిల్వర్ ఇచ్చారు. బండి మాన్యువల్‌తో ప్రకారంగా. సో అందుకే దీనికి సిల్వర్ అని వేస్తున్నాము. ఇది కూడా పోయిందే వేరే తీసుకోవాల్సి వచ్చింది. కమింగ్ టు స్టిక్కరింగ్ అనేది స్టిక్కరింగ్ ఆర్డర్ చేసాం వచ్చేసింది. స్టిక్కరింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా బండి మాన్యువల్ రెడ్ అండ్ బ్లాక్ కాబట్టి రెడ్ అండ్ బ్లాకే వేస్తున్నాం మనం కూడా స్టిక్కరింగ్ అనేది. ఓకే. ఫస్ట్ ఏంటంటే మొత్తం మనకి ఏదైతే అన్ని ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో చూసారు కదా ఇవి మనం అసెంబుల్ చేయవలసిన ప్యానెల్స్ ఏ పార్ట్‌కో పార్ట్ పీకేసాం కదా! సో అన్ని ప్యానెల్స్ కూడా ఏ పార్ట్‌కో పార్ట్ బిగించేయాలి. ముందు సైడ్ డోర్స్ పట్టుకుంటాను నేనైతే. సైడ్ డోర్స్ పట్టుకొని మొత్తం అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేద్దాం. మొత్తం జాగ్రత్తగా ఎలాగైతే మాన్యువల్ ఫిట్టింగ్ వచ్చిందో ఆ మాన్యువల్ ఫిట్టింగ్ ప్రకారంగా మొత్తం అన్నీ ఫిట్ చేసేసి బ్యాక్ స్క్రూ చేసేసి అన్నీ ఫిట్టింగ్ అయిన తర్వాత అప్పుడు మనం స్టిక్కరింగ్ జోలికి వెళ్ళాలి. సో ఈలోపు మన ఛానల్ కాకుండా కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి భయ్యా. అలాగే నా వీడియోస్ అన్ని అప్డేట్‌గా వస్తాయి. ఈ మధ్య నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. కాకపోతే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ కామెంట్ సెక్షన్ మెన్షన్ మీకు ఏమైనా అదర్ వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను నేను. సో ఆల్మోస్ట్ అయితే స్టిక్కరింగ్స్ అన్ని అంటించేసాను. మొత్తం అన్ని ఏవేవి అంటించానో నెక్స్ట్ ఏంటంటే బండి బిగించడమే. దానికన్నా ముందు క్లియర్ అండి. ఈ క్లియర్ అనేది ఎందుకు కొడతారంటే మీకు మొబైల్ వాడుతున్నారు కదా! మీ మొబైల్‌కి లామినేషన్ ఎలాంటిదో ఇది కూడా సేమ్ అంతే. ఇదేంటంటే మనకి క్లియర్ కొట్టడం వల్ల మనకి బండి ఎండలో ఉంచినా, వాటర్‌లో ఉంచినా పెయింటింగ్ అనేది డల్ అవ్వడం గాని అలాంటివి ఏవి ఉండదు. ఇందులో మనకి 2 మోడ్స్ ఉంటాయి. 2 డబ్బాలు ఇస్తారు. 2 కూడా హాఫ్ మిక్స్ చేయాలి ఖచ్చితంగా. అది హాఫ్ కొంచెం, ఇది కొంచెం మిక్స్ చేసుకొని కాకపోతే ఏంటంటే వన్స్ ఇది స్టీల్ ఓపెన్ చేస్తే ఐటెమ్ బాక్స్ కనుక సీల్ ఓపెన్ చేస్తే వెంటనే వాడేసుకోవడం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో చూసారు కదా అయితే మొత్తం లిక్విడ్ వాటర్‌లా ఉంది. ఇది కూడా 2 కూడా వాటర్‌లా ఉన్నాయి. సో వాటర్‌లాగా ఉంటది. బ్లాక్ కలర్ ఉంటది. ఇది వేయడం వల్ల ఏమైద్దంటే మీకు మెరుస్తుందండి. ఇప్పుడు బ్లాక్ కలర్ మెటాలిక్ యొక్క రంగు మొత్తం బయటకి వస్తుంది. చూసారు కదా! బ్లాక్ కలర్ మెటాలిక్ ఎలా మెరుస్తుందో. ఇప్పుడు అర్థమైంది బ్లాక్ మెటాలిక్ మొత్తం ఇందాక ఎందుకు మెరలేదు ఇప్పుడు ఎందుకు మెరుస్తుంది అనేది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. మెటాలిక్ అనేది ఎలా ఆడిస్తుందని ఇప్పుడు అర్థమైంది. బ్లాక్ మెటాలిక్ చూసాక ట్యాంక్ అయితే నిగనిగలు ఆడిపోతుంది. ఓకే. అలాగే మనకి ఇంకేదైతే మనకి మెటాలిక్ పెయింట్ ఏసామో వాటన్నిటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ క్లియర్ అయితే కొట్టడం జరుగుతుంది. క్లియర్ అనేది 90% ఎవరు యూజ్ చేయరు. చాలా రేర్‌గా యూజ్ చేస్తారు. ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఎంఎల్ అనేది. ఈ మెటాలిక్ ఒకటి, క్లియర్ ఒకటి చాలా రేట్ ఎక్కువ. 90% ఎవరు యూజ్ చేయరు. ఎక్కడో సొంత బండి కాబట్టి యూజ్ చేస్తాం. చూసారా మిగతా బ్యాలెన్స్ ఐటెమ్స్ ఉన్నాయి కదా! నార్మల్ కొట్టడం జరిగింది వీటికి. అలాగే టైర్లు మొత్తం రిమ్ములు మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక బండి ఫిట్టింగ్ చూసారు కదా! మట్టి కాకుండా మొత్తం ప్యానెల్స్ అన్నీ నిగనిగలాడిపోతున్నాయి.
ఇలాగే ఇదే నేను కోరుకునేది, ఎవరికి ఈ కలర్ వచ్చేసింది, చాలా హ్యాపీ నేను ఫీల్ అయితే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఇప్పుడు మనకి ఏంటంటే బండి ఫిట్ చేయాలంటే చూసారు కదా, స్ప్రే ఐటెం కూడా మెరుస్తుంది గట్టిగానే. ఓకే, మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి, ఆరిపోతే బండి బిగించేయడమే. బిగించే విషయానికి వస్తే మనం ఏదంటే ఫస్ట్ మనము సాచీస్కి 2 వీల్స్ తగిలించేసి ఇంజిన్ అలాగే జోకర్స్ మొత్తం ఫిట్ చేస్తే బండి మనకి నిలబడిపోతుంది. సెంటర్ స్టాండ్ వేస్తే చైన్ అడ్జస్ట్మెంట్ పెట్టేస్తాం, బ్యాక్ గేర్ గిర్స్ వేస్తాం, అలాగే వైరింగ్ కిట్ కూడా అటాచ్ చేసేస్తాం. వైరింగ్ కిట్ అటాచ్ చేసి ఇంజిన్ కనెక్షన్ చేసి ఎయిర్ ఫిల్టర్, కార్బోరేటర్, బ్యాటరీ అన్నీ అయిపోయిన తర్వాత వెహికల్ మడ్గార్ వేసేస్తాం. తర్వాత సైలెన్సర్, ఇంకా ప్యానల్స్, అలాగే మ్యాప్ ఫస్ట్ బ్యాక్ నుంచి అలా ప్యానల్స్ వేసుకొని సిగ్నల్ వేసుకొని మొత్తం అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అలా అన్నీ కూడా జాగ్రత్తగా మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే మొత్తం మీకు వైరింగ్ సెక్షన్ అయిపోయింది, ట్యాంక్ వేసేస్తాం. ఇంకా అయిపోయిందంటే లాస్ట్ ట్యాంక్ వేయాలి, ఎందుకంటే పెట్రోల్ అట్లా బండి ఇది బోర్ చేసాం కాబట్టి కూలింగ్ ఎయిర్ పెడతాను నేను ఖచ్చితంగా. కూలింగ్ ఎయిర్ ఒక 2-3-4 లీటర్స్ పెట్టాలి ఖచ్చితంగా, పెడితే బండి స్మూత్నెస్ వస్తుంది, మైలేజ్ కూడా బాగుంటుంది. అలాగే చూసే కదా మొత్తం పెయింటింగ్ అనేది దాని బండి నెగనెగలు ఆడిపోతుంది, షోరూమ్ బండిలో ఉంది యాక్చువల్గా. ఫర్ ఐటమ్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. ఇది చూసారుగా బండి స్టార్ట్ చేశాను నేను, బీట్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. చూసారు కదా, ఇంత స్లో బీట్ ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంత సౌండ్ అయితే టైమింగ్ చేయాలి అక్కడ మార్చాం మనం, టైమింగ్ చేయను పవర్ చేసాం, హ్యాపీ చేయించాం అంతే. చాలా ఇంజిన్ కూడా పెట్టుబడి అయింది, అలాగే మనకి బండి కూడా పెట్టుబడి అయింది. అయినా సరే ఫర్లా వచ్చేసింది, ఇంకా చూసుకోనక్కర్లేదు కొన్నాళ్ళ వరకు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు కదా డేంజర్ లైట్, కాకపోతే బ్యాక్ టైర్ అయితే మనకు దొరకలేదని, ఎంత ఎదికైనా దొరకలేదు, షోరూమ్లో వాడొచ్చి రాలేదు. సో అంత టైం వేస్ట్ అయిపోతుంది చెప్పి ఇంకా ఫిక్స్ చేస్తాము. ఓకే, చూసారు కదా బండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అలాగే ఎల్ఈడి లైట్ కూడా వేసేసాను నేను లైటింగ్ పర్పస్ కోసం. ఆ రిఫ్లెక్టర్ కూడా దొరకలేదు, కొన్ని ఐటమ్స్ దొరకలేదు, స్పీడోమీటర్ అని చెప్పేసి ఇంకా వీటితో అడ్జస్ట్ చేసేసాం మనం ఇంకా. ఓకే, చూసారు కదా ఇంకా అయిపోయింది బండి. నెంబర్ ప్లేట్ వేసేస్తే ఇంకా బండి అయిపోయినట్టే. నైట్ టైం అయితే నేను షూట్ చేశాను వీడియోని, అందువల్ల కొంచెం మీకు బండి ఏం కనిపించలేదు. మళ్ళీ మార్నింగ్ వీడియో అయితే మీకు చూపిస్తాను, అది కూడా చూడండి, ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసేసారు వీడియో, అదే వీడియో. సో ఇది ఫ్రెండ్స్ మన హీరో ఇగ్నిటర్ ఒక కంప్లీట్ రీస్టోరేషన్ అండి. కంప్లీట్ రీస్టోరేషన్ చూసారు కదా, మొత్తం సిగ్నల్ లైట్స్ అవనివ్వండి, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ అవన్నీ, హార్న్, డేంజర్ లైట్, మొత్తం అన్నీ A to Z అన్ని ఫంక్షన్ అవుతాయి. ఈ వెహికల్లో ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు. అలా యూస్ చేసుకోవడం, పెట్రోల్ వేసుకోవడం, ఇంజన్ వేసుకోవడం అంతే, అది ఒకటే ఇంకా మిగిలింది ఇందులో. ఇంకేం ఎక్స్ట్రా ఏం చేయనక్కర్లేదు మీరు. సో ఇది ఫ్రెండ్స్ హీరో ఇగ్నిటర్ కంప్లీట్ రీస్టోరేషన్ అండి. ఇన్ కేస్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అలాగే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ యొక్క మెకానిక్స్కి ఎవరైనా వెహికల్ రిపేర్ చేయించుకున్నారా, రిస్టోరేషన్ చేయించుకున్నా షేర్ చేయండి. మా యొక్క గ్యారేజ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. చూసారు కదా వెహికల్ అనేది మార్నింగ్ సెక్షన్లో తీసిన షూట్ ఇది. చూసారు కదా బండి కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్, మా డాడీ అయితే మొత్తం పర్టికులర్ కాంబినేషన్ సెలెక్ట్ చేశారు. కాంబినేషన్ బాగుంటుంది, బండి అయితే రెడ్ అండ్ బ్లాక్ కాబట్టి, సో స్టిక్కరింగ్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కాబట్టి సీట్ కవర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ సెలెక్ట్ చేశారు. చూసారు కదా నెంబర్ కూడా పెట్టి మొత్తం అంతా ఫర్ ఇంకా ఫుల్ హ్యాపీ. సో మరిన్ని ఎటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్. హావ్ ఎ నైస్ డే గైస్.